అమ్మా, చాలా సంతోషం. మరి ప్రియాంకని మీ కోడలుగా చేసుకోవడానికి నీకు మనస్ఫూర్తి ఇష్టమేనా? దగ్గర పెట్టుకోమ్మా, దగ్గర పెట్టుకో. ఇష్టమేగా? చాలా సంతోషం. మరి వివాహం చేయడానికి మరి ఎలాంటి అభ్యంతరాలు లేవుగా? బలవంతమే లేదుగా? రైట్, చాలా సంతోషం. అమ్మా మీరు తీసుకోండి అమ్మా. ప్రియాంక ఏమైందమ్మా మీకు? కుమార్తె. కుమార్తె, రైట్, చాలా సంతోషం. మరి మీ అమ్మాయిని ప్రియాంకని రాహుల్ సిద్ధార్థకి ఇచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నావా? నేను అంతా చెప్పాను అంత కాదు, నేను చెప్పిన చెప్పాలా? మా అమ్మాయి ప్రియాంకని రాహుల్ సిద్ధార్థకి ఇచ్చి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను చెప్పు. మా అమ్మాయి ప్రియాంకను రాహుల్కి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. మీరు తీసుకోండి అయ్యా, మీరు తీసుకోండి. మీ పేరు పేరండి? మార్చెల్ల సుందరరావు. మార్చెల్ల సుందరరావు గారు. రైట్, చాలా సంతోషం. అమ్మాయి మీకు ఏమైంది? నా కూతురు. కూతురు, చాలా సంతోషం. ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాహుల్కి మా ప్రియాంక మా కూతుర్ని ఇవ్వడానికి ఇచ్చి వివాహం చేయటకు వచ్చారు. చాలా సంతోషం. మరి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారా? మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాం. రైట్. ఇప్పుడు మీ అమ్మాయి మీద పూర్తి అయింది కానీ ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు? అబ్బాయికి రాహుల్కి ఇస్తున్నారు. చాలా సంతోషం. అట్టయితే మీరిద్దరు కలిసి అమ్మాయి కుడి హస్తం పట్టుకోండి. అమ్మా నువ్వు కూడా అమ్మాయి కుడి హస్తం పట్టుకోమ్మా. ఒక్క నిమిషం వస్తున్నారు, వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. గాలి నాగరాజు. రైట్, చాలా సంతోషం. రైట్, ఎందుకు వచ్చారు ఇక్కడికి? అబ్బాయి మ్యారేజ్ గురించి వచ్చాడు. అదే ఏం చేయాలని వచ్చారు ఇక్కడికి? అబ్బాయిని అమ్మాయికి చేయడానికి. అబ్బాయికి అమ్మాయిని చేసుకోవడానికి. రైట్, సరే నేను చెప్పింది చెప్పండి. మా అబ్బాయి రాహుల్ సిద్ధార్థకి ప్రియాంక నుంచి వివాహం చేయడానికి మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను చెప్పు. అబ్బాయి ఎంత పొడుగు నాకు రాదుగా, ఇష్టపడి చేసుకుంటున్నావు. రైట్, చాలా సంతోషం. మరి పెళ్లి కుమారుని తల్లిదండ్రులు అదేవిధంగా పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వారు మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నామని తెలియపరుస్తున్నారు. చాలా సంతోషం. అబ్బాయి కూడా ఇష్టం పట్టుకోండి మీరు అందరూ పట్టుకోండి సార్. కొంచెం మేడం పెట్టుకోండి మీరు. ఆ మేడం కన్నా అది ఓకే, అలా ఉండండి. ఇటు చూడండి ఒకసారి, అందరు ఇటు చూడండి. రెడీ, అలా ఓకే. ఒక నిమిషం అందరూ తరలి వచ్చి ప్రార్థించేద్దాం. మహాగణుడు మాకు ఉన్నతమైన తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపరుస్తున్నామని ఆయన. రాహుల్ సిద్ధార్థ గారి తరపున వారి తల్లిదండ్రులు, ప్రియాంక గారి తరపున వారి తల్లిదండ్రులు వారి మనస్ఫూర్తిగా ఈ కరచాలన చేస్తున్నారు. ఈ బంధం వారు నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు భార్య భర్తలుగాను, పిల్లాపాములతోనూ, అవశ్వర్యాలతోనూ, పాడి పంటలతోనూ వర్ధులులాగా మీ కృపను అనుగ్రహించవలెనని అయ్యా నా ప్రభువా తండ్రి, ఈ బంధం నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా వారికి వారి మనసులో జ్ఞాపకుండులాగా మీ కృపను అనుగ్రహించమని నీ ఉన్నతమైన ఘనమైన నామములో ప్రార్థించి బహువినమ గడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీకు మీరు వెళ్ళొచ్చండి. వివాహం చేయొచ్చును అన్నట్లయితే అందరూ కూడా దేవుడు యెహోవా ఆదాముకి వివాహం చేసేటప్పుడు నేను చెప్పే మాట్లాడి నువ్వు చెప్పాలా? దేవుడు యెహోవా ఆదాముకి వివాహం చేసేటప్పుడు, మరి ఆదామా నీకు మంచి భార్యని ఇస్తున్నాను, ఈ భార్యను ఎలా చూసుకోవాలి అని అడిగినప్పుడు ఆదాము ఏమంటాడంటే, ఆ దేవునితో నా ఎముకలు ఒక ఎముకలాగా, నా మాంసములు మాంసములాగా, నా జీవితాంతం నేను ఆమెనే ప్రేమిస్తాను, నా జీవితాంతం ఏ లోటు లేకుండా చూసుకుంటాను, నా జీవితాంతం సుఖ దుఃఖమయందు ఆమెకే భర్తనే ఉంటానని ఆదాము గారు చెప్పాడు. మరి రాహుల్ సిద్ధార్థ తన భార్యను ఎలా చూసుకుంటారో, మరి తన యొక్క జీవితంలో తన భార్య యొక్క స్థానం ఎలాంటిదో ఇప్పుడు ఆయన మాటలు మనం విందాం. అయ్యా నీ భార్యను ఎలా చూసుకుంటా? నా భార్యను ఎటువంటి లోటు లేకుండా, ఎప్పుడు ఆనందంగా, సంతోషంగా, సుఖంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా చూసుకుంటాను. ఇంకా
తనకి ఏదైనా బాధ వస్తే నా బాధగా ఫీల్ అవుతాను. రైట్. ఏ ఇబ్బంది వచ్చినా 100% క్లియర్ చేస్తాను. చాలా సంతోషం. ఏదైనా కష్టం వస్తే వాళ్ళు ఫుడ్ ఇంటికి పంపిస్తావా? కష్టం వచ్చినప్పుడు పంపించను. రైట్. చాలా సంతోషం. మరి ఎలాంటి కష్టమైన నష్టమైనా కూడా నా జీవితాంతం కూడా ఆమెను చూసుకుంటానన్నారు. ఆ తర్వాత ఆదాముకి ఏమన్నాడంటే, నా ఎముకలో ఒక ఎముకలాగా, నా మాంసములో మాంసములాగా, నా సొంత శరీరాన్ని ఎలా చూసుకుంటాను అలా చూసుకుంటాను అన్నాడు. అయ్యా నీ భార్యని ఎలా చూసుకుంటా? నా సొంత శరీరం వల్లే చూసుకుంటాను. రైట్. చాలా సంతోషం. రాహుల్ సిద్ధార్థ చాలా చక్కగా నేను ఎలాగైతే చెప్పాను అలా చెప్పేశాడు. చాలా సంతోషం. మరి తన భార్య గురించి మంచి ఆలోచన, తన భార్య గురించి మంచి ప్లానింగ్ కూడా ఉంది. మరి మంచిగా మరి అర్థం చేసుకుంటానని తెలియపరుచున్నారు. చాలా సంతోషం. అమ్మా నువ్వు తీసుకోమ్మా. రైట్. ఇప్పుడు అవమని అడుగుతారు, మరి నీకు మంచి భర్తను ఇస్తున్నాను కదా, నీ భర్తను ఎలా చూసుకుంటావు అని అవమని అడుగుతున్నప్పుడు అవమ ఏమంటుందంటే, మరి నా జీవితాంతం నా భర్తకు నేను లోబడి ఉంటాను, నా జీవితాంతం నా భర్తకు నేను భార్యనై ఉంటాను, సుఖ దుఃఖముల యందు మరి ప్రతి విషయంలో కూడా నేను లోబడి ఉంటానని అవమ గారు తెలియపరిచినది. మరి అమ్మ ప్రియాంక నీ భర్తను ఎలా చూసుకుంటామ్మా? దగ్గర పెట్టుకోమ్మా. ఎప్పుడు సంతోషంగాను ఆనందంగాను చూసుకుంటాను. రైట్. చాలా సంతోషం. నీ జీవితాంతం నీ భర్తకు లోబడి ఉండాలి. ఆ మాట చెప్పమ్మా. నా జీవితాంతం నా భర్తకు నేను లోబడి ఉంటాను చెప్పు. నా జీవితాంతం దగ్గర పెట్టుకో. నా జీవితాంతం రాహుల్కి తోడు రాహుల్కి లోబడి ఉంటాను. రైట్. చాలా సంతోషం. లోబడి ఉంటాను. రైట్. అమ్మమ్మ గారు కూడా నా జీవితాంతం లోబడి ఉంటానని మరి వారిద్దరి వివాహము దేవుడే చేశాడు. ప్రారంభ వివాహాన్ని దేవుడే చేశాడు. దేవుడు చేసినప్పుడు వారిద్దరితో ఆ విధంగా ప్రమాణం చెప్పిన తర్వాత దేవుడు వారి యొక్క వివాహాన్ని జరిగించిన సందర్భాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. రైట్. చాలా సంతోషం. రాహుల్ తీసుకొయ్యా. రైట్. చాలా సంతోషం. కొంచెం ముందుకు రండి. వారిద్దరు కూడా మరి ఇప్పుడు ప్రమాణాలు తెలియపరచబోతున్నారు. ఒకసారి మనం అందరం విందాం. ఒకసారి అలా పట్టుకో రావులు రావులు ఇలా తిరిగి చెయ్యి కింద డౌన్ ఆ చెయ్యి వదిలేసి అది వదిలేసి కింద ఇలా పట్టుకో అలా చూడు ఒకసారి అలా. కొంచెం కొంచెం ముందు సార్ ఒకటిగా ఉంటుంది. నేను మధ్యలోకి వస్తాను. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున ప్రియాంక అను నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును ఇతరులను వల్లక నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుటను సంఘ పాస్టర్ ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలం? జీవితాంతం. ఎవరితోటి? ప్రియాంకతోటి. చాలా సంతోషం. అబ్బాయి చాలా చక్కగా ప్రమాణం చెప్పాను. అమ్మా నువ్వు తీసుకోమ్మా. అత్యంత తీసుకో. రాహుల్ సిద్ధార్థ అను నిన్ను దేవుని చిత్త ప్రకారముగా దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధియందును ఆరోగ్యమందును నిన్ను సంరక్షించి పోషించుటకై నా పెండ్లి భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుటను సంఘ పాస్టర్ ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎంతకాలమ్మా? జీవితాంతం. ఎవరితోటి? రాహుల్ సిద్ధార్థతోటి. రైట్. చాలా సంతోషం. మరి వారిద్దరు కూడా చాలా చక్కగా ప్రమాణాలు వారు తెలియపరుచున్నారు అని గుర్తుగా మీరు ఏమైనా తీసుకొచ్చారు? ఇదేంటి
కొంచెం నవ్వుతూ ఉండు రావులు, ఎక్స్ప్రెషన్ మార్చు. అలా ఉండు, అలా ఉండండి. 1 సెకండ్. అలాగే మమ్మల్ని మిక్తముగా ప్రేమించిన మా ప్రియ పలుకు తండ్రి, నివన్నతమైన ఘనమైన నామమునకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. రాహుల్ సిద్ధార్థ ప్రియాంక మెడలో వివాహమునకు గుర్తుగా మంగళసూత్రాన్ని ధరింప చేయబోతున్నారు గనక అయ్యా వారు భార్యాభర్తలుగాను ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు లోబడుతూ నిండు హృదయాపి ఉంచేంత వరకు కూడా భార్యాభర్తలుగా భల్లా పాపలతో జీవించలాగా మీ కృప అనుగ్రహించవలెనని, ఒకరికొకరు అర్థము చేసుకునేలాగా మీ కృప అనుగ్రహించవలెనని మీ ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామములు ప్రార్థించి బహునముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అక్షంతలు పెట్టండి వచ్చి. సిద్ధార్థ అను నేను, ప్రియాంక అను నీకు, ప్రియాంక అను నీకు ఈ మంగళ సూత్రము ఈ మంగళసూత్రము నీకు ధరింపజేసి, నీకు ధరింపజేసి, ఈ మంగళ సూత్రము ఈ మంగళసూత్రము నీకు ధరింపజేసి, నీకు ధరింపజేసి నా శరీరము ద్వారా నా శరీరము ద్వారా నా జీవితాంతము నా జీవితాంతము నిన్ను నిన్ను ఘనపరచి, ఘనపరచి, నా శరీరము ద్వారా నా శరీరం ద్వారా నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నిన్ను నిన్ను ఘనపరచుచు ఘనపరచుచు నా భార్యనుగా నా భార్యనుగా స్వీకరించుచున్నాను. స్వీకరించుచున్నాను. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర ఓకేనా? రైట్. ఒక నిమిషం అందరూ కూడా తలలు వచ్చి ప్రార్థన చేద్దాం. మహాగణుడు మహోన్నతమైన తండ్రి, నీ ప్రశస్తమైన ఘనమైన నామమునకు మా హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. రాహుల్ సిద్ధార్థ ప్రియాంక వారిద్దరూ కూడా నీ వాక్యము ద్వారా జత చేయబడి ఉన్నారు కనుక
దేవుడు జత చేయబడిన వారిని ఎవ్వరూ వేరు చేయకూడదు. వారు నిండు వృద్ధాప్య వచ్చేంత వరకు భార్యాభర్తలుగాను పిల్లాపాపలతోనూ వృద్ధాలని మీ లేఖన మార్గం తెలియపరిచే కనుక మా ప్రభువ ఒక మంచి కుటుంబముగా కట్టబడేలాగా మీ కృపణకరించాలని, ఒకరొకరు అర్థం చేసుకుంటూ ఒకరొకరు ప్రేమ అనురాగం కలిగి జీవించలాగా మీ కృపను గ్రహించవాలనని నీ ఉన్నతమైన ఘనమైన మహోన్నతమైన నామములో ప్రార్థించి బహునముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడు దంపతులను దీవించి ఆశీర్వదించును గాక. మీరు రండి, ఆ తర్వాత మీరు దేవరని దీవెనలో ధారాళముగను వీరులపై బాగుగ వేగమిదిగనిమ్ము పావన యేసుని ద్వారగను. దేవరని దీవెనలో ధారాళముగను
పంచుకొనెను గొర్రె పిల్లవి పాపోత్సవ సమయము వచ్చెను రండి. దేవాయి కార్యమును నెరవేర్చితివి నీవే, నీ త్యాగము నీ మహిమ. కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి, కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలు ఉండాలి. ఆరారు ఋతువుల్లోని ఎక్కర్లేనిది ఏముంది, చూడాలే గాని మన్నే రంగుల పూదోటవుతుంది. తోడై నీ వెంట కడదాకా నేనుంటా, రాడైనా ముళ్ళైనా మన అడుగులు పడితే పూలై పొంగాలా. నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే నిన్ను వెంటాడి దిగులే పడిపోతున్నా. యమ ధైర్యంగా ఎదురెళ్ళి నిల్చుంటే నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా. కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి, కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలు ఉండాలి. చిన్న చిన్న ఆనందాలు, చిన్నబోని అనుబంధాలు అప్పుడప్పుడు చక్కిలి గింతలు పెడుతుండగా, కలతా కన్నీళ్ళు లేని చిన్ననాటి గిరింతల్ని చిటికేసి దురమ్మంటూ పిలిపించగా, కదిలొస్తూ ఉంది చూడు కన్నుల విందుగా, ఊరందర్నీ కలిపే ఉమ్మడి పండుగ. నలుగురితో చెలిమి పంచుకో, చిరునగవు సిరులు పెంచుకో, చెడివానే పడుతున్నా చెడిసేనా తడిసేనా, నీ కదవులపై చిరునవ్వులు ఎప్పుడైనా. నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే నిన్ను వెంటాడి దిగులే పడిపోతుందా. యమ ధీమాగా ఎదురెళ్ళి కూర్చుంటే నిన్నెదిరించి బెదురింకా ఉంటుందా. నీలోను నాలోను ఈ నేలేగా అమ్మాయింది, అంతా ఎన్నోళ్లే గాని పరులెవ్వరు. మనలోని చుట్టరికాన్ని మరి పెంచే దూరాన్ని చెడిపే వీలుందంటే కాదనరెవ్వరు.
ఇచ్చిన గంధం ఊరికే పోదుగా 10 మందికి ఆనందం పంచకపోదుగా తగిన వరసైన తారక తెరలు విడి దరికి చేరగా ప్రతినిత్యం పున్నమిగా ఆరుకోనాల వంక తలలన్నీ విరియక వేసిన వెన్నెలగా నువ్వు దీనంగా ఏ మూలో కూర్చుంటే ఓ నేను వెంటనే దిగులే పడిపోతుందా యమదర్జాగా ఎదురెళ్ళి నిల్చుంటే నిన్నెదిరించి బెదురింగా ఉంటుందా కోలో కోలన్న కోలో కొమ్మలు కిలకిల నవ్వాలి కోవెల్లో వెలిగే జ్యోతులు కళ్ళల్లో కొలువుండాలి 100 1 వెయ్యో 1 లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుండే విడిగుండే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అదో గతి ఆగయం బంధుననే మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదర్శనం 100 1 వెయ్యో 1 లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా అన్యాయంగా మనసుని గెలికావే అన్నం మానేసి నిన్నే చూసేలా దుర్మార్గంగా సొగసుని విసిరావే నిద్ర మానేసి నిన్నే తలచేలా రంగ ఘోరంగా నా కలలని కదిపావే దొంగ అందంగా నా పొగరుని దోచావే చించి అతికించి ఇరికించి వదిలించి నా బతుకుని చెడగొడితివి కదవే కళ్ళావి కళావతి కల్లోలమైందే నాగతి కురులావి కళావతి కుళ్ళ బొడిసింది చాలుతి కమ్మ కమ్మ కళావతి నువ్వే గతే నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వు లేకుంటే అదో గతి ఆగయం బంధుననే మమ జీవన హేతునా కంఠే బద్నామి శుభగే త్వం జీవ శరదర్శనం 100 1 వెయ్యో 1 లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ముందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా పోయిందే సోయా దేవతే మేఘమాల తేరు నుంచి కాలు జారి నేలవాలిన
స్వప్నమే అమాంతమొక్కసారి ఉలికి పడ్డ సత్యమల్లె తాకెనా ఎరుకు చీకటి గదంటి గుండెలో వెలుగు లోకమే ప్రభాతమాయన మనమనే మరో ప్రపంచమే కలే నన్నిలా తట్టి లేపెనా మెరుపు కూటమి దూసేటి వెన్నులో గగురు పాటుగా గల్లంతులాయన పెదవులంచున ఎన్నాళ్ళ మౌనమే నవ్వులై పేలేనా బ్రహ్మాండమంతా ఓ అణువులాగా చూశాను పిల్లని కళ్ళలోన ఆకాశమంతా ఆశేదో నాలో నింపావు పిల్లనా గుండెలోన ఓ సంద్రమంతా లోతైన ప్రేమ దాచాను నేను నీకై ఇలా ఇలా ఆ వెన్నెలంటి నీ నవ్వు సోకి పొంగాలి ప్రేమ ఉప్పెనయ్యలా దేవతే మేఘమాల తేరు నుంచి కాలు జారి నేలవాలెనా స్వప్నమే అమాంతమొక్కసారి ఉలికి పడ్డ సత్యమల్లె తాకెనా బిడియమో మాటం బెరుకు పోరాటం కడకు తీరేనా నేడు ఓ మాటతోనే సుగురాదేమో అలసిపోదేమో మనసు ఆరాటం తీరుదారి చూపవా తడబడే చూపే కనుల భాషల్లో తెలుపు మాటేంటో చదువుకోలేవ ఇంకా తరిగే దూరాల పెరిగే భారాల అనుభవాలెన్నో స్వాగతించవా ఏ జంటలేని ఒంటరైన నిన్నలోన నీవే ఊరటవ్వగా ఏకాంతమంత పారిపోయే జీవితాన నీ శ్వాసే చేరువవ్వగా ఇరుకు చీకటి గదంటి గుండెలో వెలుగు లోకమే ప్రభాతమాయన మనమనే మరో ప్రపంచమే కలే నన్నిలా తట్టి లేపెనా మెరుపు కూటమి దోసేటి వెన్నులో గగురు పాటుగా గల్లంతులాయన పెదవులంచున ఎన్నాళ్ళ మౌనమే నవ్వులై పేలెనా బ్రహ్మాండమంతా ఓ అణువులాగా చూశాను పిల్లని కళ్ళలోన ఆకాశమంతా ఆశేదో నాలో నింపావు పిల్లనా గుండెలోన ఓ సంద్రమంతా లోతైన ప్రేమ దాచాను నేను నీకై ఇలా ఇలా ఆ వెన్నెలంటి నీ నవ్వు సోకి పొంగాలి ప్రేమ ఉప్పెనయ్యలా దేవతే మేఘమాల తేరు నుంచి కాలు జారి నేలవా మార్నింగ్ గ్రీన్ టీ నైట్ అయితే 90 ఎవడైతే ఏంటి కుమ్మేద్దాం సంటి వెంకి ఇచ్చేయి దమ్కి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ గంది బస్సు సంగతి అదిరిపోద్ది
సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి తమిళంలో రొంబ కన్నడలో తుంబ రాస్కోరా సాంబా గుద్ది పంబ వెంకీ ఇచ్చేయి ధమ్కి 2 3s are 6 DJ remix 2 4s are 8 chill maro night బాసు ఎంచేయి బేసు భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్ యు అండ్ మీ వేరే లెవెల్ ఇద్దరం వస్తే పీక్స్ లెవెల్ ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి రాజసం నీ ఇంటి పేరు పౌరుషం నీ పొట్టి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలనాటి